అందరికీ నమస్కారం. నేను మీ మోహన్ కృష్ణ. అనివార్య కారణాల వల్ల నేను గత కొన్ని నెలల నుంచి వీడియోలు చేయడం లేదు. మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్గా వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. ఈ వీడియోలు చేయడానికి వాటి కోసం నేను కొత్త ల్యాప్టాప్ అయితే ఒకటి తీసుకున్నాను. ఆ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ కూడా వీడియో చేశాను. అది త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను వీడియోలు చేయడానికి హాల్లో ఈ టేబుల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ టేబుల్కి దగ్గరలో నాకు ల్యాప్టాప్ ఛార్జింగ్కి పవర్ సాకెట్ లేదు. ఈ టేబుల్ నుంచి అలాగ వెళ్తే మా కిచెన్ వస్తుంది. ఆ కిచెన్లో ఒక సాకెట్ ఉంది. ఆ సాకెట్ దగ్గర నుంచి అయితే మనం పవర్ తీసుకోవచ్చు. కానీ హోమ్ డిపార్ట్మెంటు ఆ సాకెట్లన్నీ మనకెవరో వాళ్ళు అక్కడ ఫోన్ ఛార్జీలు అవి పెట్టుకుంటారు. అందువలన ఈ టేబుల్ దగ్గరే ఒక డమ్మీ బాక్స్ ఉంది. ఆ డమ్మీ బాక్స్ దగ్గర చిన్న ప్లేటేజ్ వాళ్ళు కవర్ చేశారు. నేను అక్కడ ఒక సాకెట్ ఫిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆ సాకెట్ ఎలా బిగించుకోవాలి ఏంటనేది మీకు వీడియో పెడతాను, చూడండి. ఇది వచ్చేసి నా టూల్ కిట్ అండి. ఇది అంతకుముందు నా పాత టూల్ కిట్. ఇది ఫ్రెష్ టూల్ కిట్. మొన్న రీసెంట్గానే ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది బాష్ కంపెనీ వాళ్ళది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా నేను ఎలా ఉందో మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను. ఇది వచ్చేసి నా ట్యాబు. నేను లాస్ట్ టైం ఇంత ముందు దాకా వీడియోలన్నీ నేను దీంట్లోనే ఎడిట్ చేసుకునేవాడిని. అంటే బాగా స్లోగా ఉండేది. ఇది వచ్చేసి నా ట్యాబ్ స్టాండ్ అండి. 4 years బ్యాక్ నేనే కార్డ్బోర్డ్తో తయారు చేసుకున్నాను. ఆ ట్యాబ్ స్టాండ్ కూడా 2 యాంగిల్స్తో పెట్టుకోవచ్చు. మన వర్క్ అయిపోగానే చక్కగా ఫోల్డ్ చేసేసి దాన్ని ఓ పక్కన పెట్టేసేయచ్చు. ఈజీగా ఉంటుంది పక్కన పెట్టేయడానికి. ఇక్కడ చూడండి 2 బాటిల్స్ కనపడుతున్నాయి. ఏదో బాటిల్స్ కనపడ్డాయి అని మీకు చెప్తున్నాను. లాస్ట్ టైం మా బాబు అమెరికా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు ఈ విటమిన్ ట్యాబ్లెట్స్. ఇవి ఒకటి మెన్, ఒకటి ఉమెన్, ఒకటి వాళ్ళ అమ్మకి, ఒకటి నాకు తీసుకొచ్చాడు. వాళ్ళమ్మ మాత్రం డైలీ వేసుకుంటుంది. నాకు బద్ధకం అంటే నేను డైలీ వేసుకోవట్లేదు. ఇక మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఒక 5 pin సాకెట్. ఆ 5 pin సాకెట్ బిగటానికి ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్. దీనికి మనకి స్విచ్ దాని పక్కన వేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి విడిగా ఒక చిన్న స్విచ్ తీసుకున్నానండి. ఈ స్విచ్ వేసి పైన అలా ఫిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. నేను ఎలా ఫిట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఈ స్విచ్ కూడా విత్ ఇండికేటర్ స్విచ్ అండి. దీన్ని ఇండికేటర్ స్విచ్ అంటారు. అందుకని దీనికి 4 పాయింట్లు వస్తాయి. రెగ్యులర్ స్విచ్కి అయితే 2 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఆ పైన ఆ స్విచ్కి సరిగా హోల్ వేసుకోవడానికి ఒక పేపరు మీద మెజరింగ్ తీసుకొని ఆ సైజు 4 పలకలుగా ఆ సైజ్ ప్రకారం నేను చిన్న హోల్ పెడుతున్నాను. ఆ పేపర్కి హోల్ పెట్టేసి ఆ మార్కింగ్ వస్తుంది కదా, అప్పుడు ఆ పేపర్ని తీసుకెళ్ళి ఆ సాకెట్ స్విచ్ ఉంది కదా దాని పైన పెట్టేసి మార్కింగ్ చేసుకుంటాను. అలా మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ స్క్వేర్గా ఒక హోల్ వేసాను. ఆ హోల్లో సరిగ్గా ఆ స్విచ్ సెట్ అయ్యేటట్టుగా మనం ఇప్పుడు ఆ స్విచ్కి వైర్లు షోల్డరింగ్ చేయాలి. మామూలుగా అయితే మనం అంతే కూడా స్క్రూ ఉంటుంది, ఫిట్ చేస్తాం. దీనికి స్క్రూ ఉంటుంది కాబట్టి ఆ వైర్ చిన్న వైర్ ముక్కలు మనకు కావాల్సిన వైర్ని తీసుకొని ఆ స్విచ్కి మనం షోల్డరింగ్ చేయాలి. నేను ఒక్కొక్క వైర్ షోల్డరింగ్ చేసి చూపిస్తాను, చూడండి. అలా అన్ని షోల్డరింగ్ చేసిన తర్వాత ఆ స్విచ్ని దాని మీద పైన ఇన్సర్ట్ చేయాలి. స్విచ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత 5 pin సాకెట్ దాని మీద పెట్టేసి పైన కింద 2 స్క్రూస్ వేసేసి ఫిట్ చేయాలి. అది ఫిట్ చేసిన తర్వాత ఆ వైర్స్ తీసుకెళ్ళి సాకెట్కి మనం సప్లై కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. న్యూట్రల్కి న్యూట్రల్, ఫేస్కి ఫేసు ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా ఇవ్వాలి. జంక్షన్ బాక్స్ మీద ఉన్న డమ్మీ ప్లేట్కి చిన్న హోల్ వేసేసి ఈ వైర్లు లోపలికి తీసుకెళ్ళి లోపల కనెక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఆ డమ్మీ ప్లేట్ని పైన పెట్టేసి డమ్మీ ప్లేట్ కదలకుండా 4 స్క్రూస్ వేసాను. ఆ డమ్మీ ప్లేట్ మీద మన సాకెట్ పెట్టేసి దానికి కూడా 2 స్క్రూస్ వేసాను కదలకుండా గట్టిగా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో నా వీడియో అంత బాగా వైరల్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.